అసలు రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత తన ఆస్తుల్ని ఎవరికి పంచారో తెలుసా? ఆయన రాసిన వీలునామా ప్రకారం అతని ఆస్తిలో కొంత భాగం ట్రస్ట్ కి, మరికొంత అమౌంట్ తన బ్రదర్ అయిన జిమ్మీ టాటా గారితో పాటు టాటా గారి హౌస్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటున్నారో వాళ్లకి కూడా రతన్ టాటా గారి ఆస్తిలో కొంత భాగం ఇవ్వమని వీలునామాల్లో రాశారు. వీళ్లకే కాదు, రతన్ టాటా గారు పెంచుకున్న తన పెంపుడు కుక్కకి లైఫ్ లాంగ్ కావాల్సిన ఫుడ్ అండ్ మెయింటైన్స్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం తన ఆస్తి నుంచే వెళ్లాలి అని ఈ వీలునామాలో రాశారు. ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శాంతినా నాయుడుకి కూడా తన ఆస్తిలో నుంచి తను ఏదైతే వృద్ధుల కోసం బిల్ చేసిన గుడ్ ఫెలోస్ ఉన్న స్టార్టప్ ఉందో దానిలో కొంత భాగం షేర్స్ ని అండ్ తన చదువుకి ఏదైతే లోన్ ఉందో దానిని క్లియర్ చేయమని రతన్ టాటా గారు తన వీలునామాలో రాశారు. ఇలా ఈ రతన్ టాటా గారు ట్రస్ట్ కి, తన బ్రదర్, తన హౌస్ లో వర్క్ చేస్తున్న వర్కర్స్ కి, తన క్లోజ్ ఫ్రెండ్ కి, మరి ముఖ్యంగా తన పెంపిడి కుక్కకి కూడా తన ఆస్తిని ఇవ్వమని వీలునామాలు రాసి కన్ను మూసారు. ఓవరాల్ గా రతన్ టాటా గారి గురించి ఒక్క ముక్కలో